హలో అండి అందరికీ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ అండి, గోధుమ పిండితో చిప్స్ చేస్తున్నా అండి. చాలా టేస్టీగా ఉంటాయి, లైట్గా స్వీట్గా, కొంచెం ఉప్పుగా సూపర్గా ఉంటాయండి. టేస్ట్ ఈజీ రెసిపీ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి. ఏం లేదు, కొంచెం షుగర్ని ఇలా కరిగించుకోవాలి. తర్వాత సాల్ట్, గోధుమ పిండి, అంతే అండి. 3 ఇంగ్రీడియంట్స్ తోటి చిప్స్ మాత్రం అదిరిపోయే టేస్ట్ ఉంటాయి. చూడండి రెసిపీ ఎలా ఉందో. ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలండి, సాల్ట్ కలిసిపోయేలాగా. తర్వాత మనం ఈ చేసుకున్న షుగర్ని, కరిగించుకున్న షుగర్ని కూడా వేసేసి పిండిని మంచిగా చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. పిల్లలకు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ బాగుంటుంది, పిల్లలకి హెల్తీ కూడా, గోధుమ పిండి కాబట్టి. ఇలా పిండిని సాఫ్ట్ కలుపుకొని ఒక పావు గంట సేపు గాలి తగలకుండా ఉంచేయాలండి. తర్వాత చిప్స్ చేసేద్దాం. ఇలా పిండిని పెద్ద పెద్ద ముద్దల్లాగా చేసుకోవాలండి. చేసుకొని ఇప్పుడు దీన్ని చపాతీలాగా చేద్దాము. ఒక పెద్ద చపాతీ చేసుకోవాలండి. ఎంత వీలైతే అంత పలుచగా, అంత పెద్ద చపాతీ చేయొచ్చు. ఎంత పలుచగా వస్తే చిప్స్ అంత టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయండి. అందుకే నేను టేబుల్ మీద పాముతున్నాను, పలుచగా వస్తాయని. చూడండి ఎంత పలుచగా వస్తే అంత పలుచగా ఇలా పామేసి, కొంచెం పిండి దీని మీద మళ్ళీ తిప్పేసి, కొంచెం టేబుల్ మీద కూడా వేసేసి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలండి. మీకు ఎంత సైజు చిప్స్ కావాలో అంత సైజువి మనం ఇలా ఫస్ట్ నిలువుగా కట్ చేసుకొని తర్వాత అడ్డంగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే చాకుతోటి డైమండ్ షేప్లా కట్ చేస్తున్నాను. కావాలంటే గ్లాస్ తోటి, బౌల్స్ తోటి, మనకి ఎలాంటి షేప్స్, ఎలాంటి సైజులు కావాలంటే అలాంటి వెపన్స్ని మనం యూజ్ చేసి కట్ చేసుకోవచ్చండి. కానీ ఇవి మాత్రం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. ఈజీ రెసిపీ, కాలడం కూడా తొందరగా కాలుతాయి. తర్వాత ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదండి. తర్వాత ఇలా అడ్డంగా కట్ చేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు అండి. నేనైతే కొంచెం ఈ సైజ్ కట్ చేస్తున్నాను, ఇంత సైజువి. కావాలంటే ఇందులో చిన్నవి కూడా మనం కట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని ఒక పేపర్ మీద వేసేసి, నేనైతే ఇలా కట్ చేసిన వాటిని ఒక్కొక్క పీసెస్గా మొత్తం పేపర్ మీద వేసేస్తున్నానండి. వేసేసి మిగిలిన పిండి కూడా మొత్తం ఇలానే పాముకొని కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. మంచిగా కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి మన గోధుమ పిండి చిప్స్. ఇంతే అండి. ఇలా మనకు అతుక్కున్నట్టు కనిపించినా కూడా తీసేస్తూ ఉంటే అవి ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచాము కాబట్టి వచ్చేస్తాయి ఈజీగా. ఇలా అన్నీ పేపర్ మీద వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం చేసుకున్న ఈ చిప్స్ని ఆయిల్లో వేసేయాలండి. ఒక్కటి కాకుండా ఇలా మొత్తం వేసినప్పుడు కూడా అవి విడిపోతాయి, అతుక్కోవు ఒకదానికొకటి. కానీ మంచిగా ఫుల్ ఫ్లేమ్ మీద వీటిని కాలనివ్వాలండి. పిల్లలు వీటిని ఎంత ఇష్టంగా తింటారంటే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. వాళ్ళు కూడా మన బయట తినే లేజులు అవి కాకుండా ఇవి ఇష్టంగా తింటారు. మనం గోధుమ పిండి చిప్స్ని అయితే అండి 1 కేజీ పిండిని ½ అన్ అవర్లో చేసేయచ్చండి. అంత స్పీడ్గా అయిపోతుంది. కాలడం కూడా తొందరగా కాలుతాయి, ఇవి తొందరగా అవుతాయి. మళ్ళీ ఆయిల్ కూడా తక్కువగా పడుతుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇలా అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలనివ్వాలి. చూడండి చిప్స్ ఇందులో మనం వేసినప్పుడు అతుక్కొని ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఒక్కొక్కటిగా ఎలా విడిపోయాయో. ఇలా మంచిగా ఇంకొంచెం కాలనివ్వాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చాక తీసేయాలి. చూడండి ఇలా ఈ కలర్ వచ్చాక ఇప్పుడు వీటిని తీసేయాలండి. ఇలా మనం చేసుకున్న మళ్ళీ చిప్స్ అన్నిటిని ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూడండి గోధుమ రవ్వ చిప్స్ రెడీ అండి. చూడండి ఇలా విరిస్తే
ఇలా సౌండ్ రావాలండి. చాలా రోజుల వరకు నిలువ ఉంటాయి. పిల్లలకి మంచి స్నాక్స్గా ఉపయోగపడతాయి. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే కొన్ని వేసి ఇచ్చేస్తే ఆకలితో ఉంటారు కాబట్టి ఇష్టంగా తినేస్తారండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.